వెల్కమ్ టు స్పాట్లైట్. మానవాళికి నిద్ర పట్టకుండా చేసే ప్రకృతి విపత్తుల్లో భూకంపాలు ప్రధానమైనవిగా చెప్పొచ్చు. ప్రతి క్షణం ఈ భూప్రపంచం మీద ఎక్కడో ఒక చోట భూకంపాలు వస్తూనే ఉంటాయి. ప్రాణ నష్టం సంభవిస్తూనే ఉంటుంది. భూపలకల్లో కదలికల కారణంగా వచ్చే ప్రకంపనలు ఆపడం కష్టమే అయినా వాటి వల్ల సంభవించే ప్రాణ ఆస్తి నష్టాన్ని అడ్డుకోవడం మాత్రం ముఖ్యం. మరి ప్రభుత్వాలు ప్రజలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారా? మన పరిసరాలు ఏ మేరకు సురక్షితంగా ఉన్నాయి? నిపుణుల ఆలోచనపై ఏబిఎన్ స్పెషల్ స్పాట్లైట్. సామూహిక ప్రాణ నష్టాన్ని నిరోధించలేకపోవడానికి కారణం ఏంటన్న ప్రశ్నలను సమాజం ముందుంచింది. దీనిపై అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? ప్రభుత్వాలు ప్రజలు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి? ఇలాంటి సమస్యలకు సమాధానం వెతికే దిశగా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త ప్రస్తుత ఐఐటి ప్రొఫెసర్ నగేష్ తో స్పెషల్ స్పాట్లైట్. ప్లీజ్ ప్రిడిక్షన్ అనేది పాసిబుల్ కాదు, ఓన్లీ ఫోర్కాస్టింగ్. మార్చి ఆఖరి వారంలో మయన్మార్, థాయిలాండ్ లో భూకంపం వచ్చింది. మయన్మార్ భూకంపంలో 2000 మందికి పైగా మరణించారు. ఆ భూకంప దృశ్యాలు, కూలిపోతున్న బిల్డింగ్స్ దృశ్యాలు చూసి చాలా మందికి గుండె పగిలింది. మయన్మార్ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.7గా నమోదైంది. పక్క దేశాల్లోనూ దీని ప్రభావం కనిపించింది. థాయిలాండ్ సైతం చివురుటాకులా వణికిపోయింది. భారత్ పైన దీని ప్రభావం కనిపించింది. భూకంపం రాగానే భవనాల నుంచి బయటకొచ్చి జనం పరుగులు తీయడం చూస్తుంటాం. ముందస్తుగా మాత్రం భూకంపాల్ని ఊహించలేకపోతున్నాం. భూకంపాల్ని ప్రిడిక్షన్ అంటే భవిష్యవాణి చెప్పడం వేరు, ఫోర్కాస్ట్ అంటే ముందస్తుగా అంచనా వేయడం వేరని ఐఐటి ప్రొఫెసర్ నగేష్ కుండబద్దలు కొడుతున్నారు. మయన్మార్ లో, థాయిలాండ్ లో వచ్చిన భూకంపం గురించి అందరికీ తెలిసిందే. వేలాది మంది గాయపడ్డారు, వందలాది మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఆ దేశాల్లో చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా అక్కడే కాదు, మనం గత సంవత్సరం చూసుకున్నట్లయితే నేపాల్లో కావచ్చు, అలాగే చూసుకున్నట్లయితే మన ఇండియాలో కూడా కచ్లో గతంలో వచ్చాయి. అలాగే మన ములుగులో కూడా ఈ మధ్య కాలంలో భూ ప్రకంపనలు వచ్చాయి. సో ఇలా భూకంపాలు కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. సో ప్రతిసారి భూకంపం వచ్చినప్పుడల్లా ఎక్కడో దగ్గర ప్రాణ నష్టమో ఆస్తి నష్టమో జరుగుతూనే ఉంది. నిజంగా భూకంపాలు వచ్చే ముందు కనిపెట్టలేమా? సునామీలు, అలాగే మనం చూసుకున్నట్లయితే సైక్లోన్లు, హరికేన్లు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ముందే కనిపెట్టేస్తూ ఉంటాం. కానీ భూకంపాలు మాత్రం కొన్ని సెకండ్ల ముందే పసిగట్టుకోతున్నాం. సో అసలు దీని గురించి ముందు కనిపెట్టలేమా? అలాగే మయన్మార్లో వచ్చినటువంటి భూకంపం కావచ్చు, థాయిలాండ్లో వచ్చినటువంటి అదే భూకంపం ఇండియాలో కూడా వచ్చే అవకాశం ఉందా? దక్షిణ భారతదేశంలో వచ్చే అవకాశం ఉందా? ఉత్తర భారతదేశంలో వచ్చే అవకాశం ఉందా? ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నానంటే కొంతమంది యువ శాస్త్రవేత్తలందరూ కూడా, చాలా మంది సీనియర్లు కూడా ఈసారి ఉత్తరాదిలో వచ్చే అవకాశం ఉంది, దక్షిణాదిలో వచ్చే అవకాశం ఉంది ఈ భూకంపం తర్వాత అందరూ చెప్తా ఉన్నారు. సో వీటి గురించి మొత్తం ఈ భూకంప కేంద్రాలు ఎక్కడున్నాయి ఇండియాలో, ఇవన్నిటి గురించి మనతో మాట్లాడేందుకు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త, మాజీ శాస్త్రవేత్త, అలాగే ఐఐటి ప్రొఫెసర్ నగేష్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ప్రస్తుతం అయితే వరల్డ్ వైడ్ ఇదే టాపిక్. సో మయన్మారు, థాయిలాండ్ భూకంపం, సో అంతమంది మృతులు వచ్చారు. సో దీని గురించి మనం ముందే పసిగట్టలేకపోయామా? అసలు ఎందుకు సార్ ఇలాంటి భూకంపాలు జరిగిన తర్వాత మాట్లాడుకుంటున్నాం, ముందే ఎందుకు పసిగట్టలేకపోతున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్త్క్వేక్ ప్రిడిక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్. ప్రిడిక్షన్ అంటే 100% మనం పలానా సమయానికి పలానా ప్లేస్లో పలానా మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం సంభవిస్తుందని మనం ప్రిడిక్ట్ చేయాలి. ఆ టెక్నాలజీ లేదు. ఫోర్కాస్టింగ్ అంటారు. ఇప్పుడు ఫోర్కాస్టింగ్ అంటే ప్రాబబిలిటీ, 50% ప్రాబబిలిటీలో భూకంపం రేపు సంభవించవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చుని మీ దగ్గర కూడా మొత్తం అన్ని పలకలు ఏవైతే 16 పలకలు ఉన్నాయో ఆ పలకల బౌండరీల్లో వచ్చే 24 గంటల్లో ఒక 10 భూకంపాలు సంభవిస్తాయి అంటారు. రేపు యూఎస్జిఎస్ సైటో లేకపోతే నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ సైట్కి వెళ్తే ఒక 10 భూకంపాలు వివిధ మ్యాగ్నిట్యూడ్స్తో మీరు చూడగలుగుతారు. నేను ఫోర్కాస్ట్ చేశాను. అదేదో గొప్పతనం కాదు, ఎందుకంటే రోజు భూకంపాలు సంభవిస్తాయి. భూకంపాలను ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టమని, దాన్ని అసమర్థతగా పరిగణించకూడదని ప్రొఫెసర్ నగేష్ చెబుతున్నారు. మన దేశం చుట్టూ భారత పలక, బర్మీస్ పలక, సుందాస్ పలక ఉన్నాయని చెప్పారు. మార్చి 28న సంభవించిన సగాయింగ్ ఫాల్ట్ భూకంపం అతి తీవ్రమైనదిగా పరిగణించాలన్నారు. భూకంపాలని కనిపెట్టడం కష్టమే అయినా
200 ఏళ్ల తర్వాత అదే ప్రాంతంలో భూకంపం పునరావృతమయ్యే అవకాశాలున్నాయి. అసలు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఎంత తీవ్రతతో ఒక భూకంపం ఒక చోట సంభవించవచ్చు, తీవ్రతతో ఆ భూకంపం సంభవించిన తర్వాత ఎప్పుడైతే భూ ప్రకంపనలు ఏవైతే భూమి కంపిస్తుందో దాన్ని అధిగమించి టెక్నాలజీ ఏం వాడి మన కట్టడాలని నిలబడేటట్టు మనం ఏం చేయగలుగుతాం అనేది అది ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకు అంటే భూకంపాలు ఎందుకు మేము ప్రిడిక్ట్ చేయలేమంటే మా అసమర్థత కాదు. ఈ శాస్త్రం శాస్త్రీయ పరంగా మేము ఏదైతే చేస్తున్నామో గత 150 ఏళ్ళ నుంచి మాకు రికార్డింగ్ ఉంది. ఒక చోట మనకి భూకంపం సంభవించాలి అంటే ఇప్పుడు మనం ఇదే తీసుకుందాం. ఈ సగాయింగ్ ఫాల్ట్ అనేది ఎక్కడైతే 2 పలకలు రాపిడి ఉందో, భారత పలక, బర్మీస్ పలక, సుందాస్ట్ర పలక అని 3 పలకలు ఉన్నాయి. ఆ రాపిడి ఎక్కడైతే జరుగుతుందో అది 1600 కిలోమీటర్లు లెంత్, అంటే పొడవు ఎంత అంటే 1600 కిలోమీటర్లు. ఆ 1600 కిలోమీటర్లలో మనకి గత 72 సంవత్సరాల నుంచి చూస్తే అంటే మన దగ్గర ఏదైతే ఇన్స్ట్రుమెంటల్లీ రికార్డెడ్ డేటా ఉందో 9 భూకంపాలు మనం రికార్డ్ చేసామండి. లాస్ట్ భూకంపం 6.7గా 2012లో ఈ సగాయింగ్ ఫాల్ట్లో మనం చేసాం. ఈ భూకంపం ఏదైతే సంభవించిందో మార్చి 28 నాడు, ఆ భూకంపం సంభవించింది మాండ్లే దగ్గర, సగాయింగ్ కూడా చాలా దగ్గరే ఉంటుంది. దీనిలో మనం ఏం తెలుసుకున్నామంటే 72 సంవత్సరాల్లో మనకి 9 భూకంపాలు వచ్చాయి అంటే మీరు నన్ను అడగచ్చు, అంటే ఏంటి సార్ ప్రతి 8 ఏళ్ళకి భూకంపం రావచ్చా? ఆ 1600 కిలోమీటర్ల విస్తారంలో మనకి భూకంపం ఈ డేటా ప్రకారంగా గత 9 ఏళ్ళకు ఒకసారి ఒక భూకంపం. అంటే మీరు ఇమ్మీడియట్ ప్రశ్న ఏముంటుంది సార్, ఎగ్జాక్ట్లీ 25 కదా సార్ ఇది, మళ్ళీ 35లో అక్కడెక్కడైనా భూకంపం రావచ్చా మన గత డేటాలో అంటే ఉండండి, ప్రాబబిలిటీ ఉంది, కానీ ఖచ్చితంగా చెప్పాలి అని మనకి చెప్పలేము. ఇలాగే పార్క్ ఫీల్డ్ అని అమెరికాలో శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ పైన ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి భూకంపం వచ్చేది. వచ్చే 12 ఏళ్ళు నెక్స్ట్ భూకంపాన్ని పసిగడదామని అన్ని ఇన్స్ట్రుమెంట్లు పరికరాలు పెట్టారు, వాళ్ళు సక్సీడ్ కాలేదు, ఆ భూకంపం ఇంకొచ్చాడు. సో అర్త్ ఇస్ అ వెరీ కాంప్లెక్స్ సిస్టమ్. ఇక్కడ మనకేం తెలుసు అంటే ఇప్పుడు వచ్చిన చోటే 200 ఏళ్ళ తర్వాత మళ్ళీ రిపీటబిలిటీ అయ్యే ఆస్కారం ఉందని అది మటుకు మనకి తెలుసు. ఇది ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ. భూకంపాలు వచ్చే ఖచ్చితమైన సమయాన్ని ఎవరూ చెప్పలేరన్నది ఆయన కుండ బద్దలు కొట్టి చెబుతున్న అంశం. స్పాట్లైట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.